ఈ వారం అమృత వాక్కుల్లో ఆనంద సాయి స్వామి గారు రాసిన అంతా మన మంచికే. నాకు చాలా ఇష్టమైన మాట ఇది, అంతా మన మంచికే అనేది. నేను ఎప్పుడు చెప్తుంటాను, నా ఆనందానికి, నేను హ్యాపీగా ఉండటానికి నా జీవిత రహస్యం పాజిటివిటీ. అన్నీ మనకు మంచి జరుగుతున్నాయి అనుకోవటం, నెగిటివ్ థింగ్స్లోంచి కూడా పాజిటివ్ థింగ్స్ని వెతుక్కోవటం, అదే ఆనందానికి చక్కటి దారిని వేస్తుందని నాకు గట్టి నమ్మకం. ప్రకృతిలో ఎన్నో అందమైన దృశ్యాలు, ఎగురుతున్న సీతాకోక చిలుకను చూస్తే ఎంతో మనోహరంగా ఉంటుంది. దాని వెనుక ఒక గొంగళి పురుగు దశ ఉందని అస్సలు స్ఫురించదు. పరిణామ క్రమంలో అన్నీ అలా జరిగిపోతుంటాయి. ప్రకృతి మన కోసం ఎన్నో అందమైన, అద్భుతమైన, ప్రయోజనకరమైన ఏర్పాట్లు చేసింది. అంతా మన మంచికే. పుట్టుక మన మంచికే, బతుకు మన మంచికే. సూఫీ యోగ జలాలుద్దీన్ రూమి అంటాడు, నేను ఎక్కడా నష్టపోలేదు. రాయి నుంచి చెట్టుగా మారాను, చెట్టు నుంచి జంతువుగా మారాను, జంతువు నుంచి మనిషిగా మారాను అని. ప్రకృతిలో మనిషి ఒక భాగం. శరీరంలో మార్పులతో పాటు మనసులో ఆలోచనలు మారాలి, అభిప్రాయాలు మారాలి, అనుభూతి మారాలి, మనిషి మారాలి. భావంలో మార్పే జ్ఞానం. కాయ పండు అవుతుంది, పండు వేరేగా ఎక్కడి నుంచో రాదు. కాయ ఉన్న చోటే పండుగా మారుతుంది. లంకకు ఆంజనేయ స్వామి చేసిన ప్రయాణం అంతా శ్రీరాముడు తోడుగా ఉన్నాడు. హనుమ మనసులో ఒక గొప్ప భావం తోడుగా పెట్టుకున్నాడు. ఏమి జరిగినా అదంతా మన మంచికే అని. ఆ భావం అభ్యాసంలో ఉండాలి, లేకపోతే మనిషి కాదు, దేవుడైనా ఇబ్బందులు పడాల్సిందే. పాండవులు భారమంతా శ్రీకృష్ణుడి మీద వేశారు, నిత్యం ప్రార్థన చేశారు. అరణ్యవాసంలో, అజ్ఞాతవాసంలో ప్రతి క్షణం పరమాత్మను తన సహచరుడిగా, స్నేహితుడిగా, బంధువుగా భావించి సహాయం పొందారు. వాళ్ళకు అంతా మంచే జరిగింది, విజయం వరించింది. అంతా మన మంచికే అనే భావాన్ని గట్టిగా నమ్మడంతోనే దైవం మీద నమ్మకం పెరుగుతుంది. ప్రతి సంఘటనలో, అనుభవంలో ఎదురయ్యే ప్రతికూలతలు తగ్గి సానుకూల దృక్పథం పెరుగుతుంది. ఆరోగ్యం బాగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. బీజాక్షరాలతో కూడుకున్న మంత్రాలకు సమానంగా అంతా మన మంచికే అన్న భావన వృద్ధి చేసుకుంటే ఫలం లభిస్తుంది. శాస్త్రజ్ఞుల సూత్రాల్లాగే జీవన సూత్రాలు కూడా గొప్పవే. గొప్ప భావాలతో అవి ముడిపడి ఉంటాయి. బతుకు మారడానికి అవి మెట్లులాగా ఉపయోగపడతాయి. వాటిని ఆచరించాలి. మీరు భగవంతుడు చూశారా అని అడిగాడు ఆ యువకుడు. నిన్ను చూస్తున్నట్టు చూశాను అన్నాడు ఆ గురువు. ఆ మాటలు విని పరమానంద భరితుడయ్యాడు. మొగ్గలాంటి అతడి జ్ఞానం వికసించి పుష్పమైంది. షికాగో నగరంలో మాట్లాడాడు. అమెరికా ఆశ్చర్యపోయింది. అతడి వాగ్దాటికి, ఆధ్యాత్మికతకు, దేశభక్తికి అతడే స్వామి వివేకానందుడు. ఆయన ద్వారా లోకానికి జరిగిన మంచి అందరికీ మంచే. అతడి పుట్టుక భారతదేశానికే మంచి. మన మనస్సులోకి గొప్ప భావాలు పుంఖాలుగా రావాలి. అన్ని వైపుల నుంచి గొప్పవి, దివ్యమైన భావాలు మనసులోకి రావాలని ఋగ్వేదం ప్రతిపాదిస్తోంది. అందరిలో మంచి ఉంది. చెవులు చిల్లులు పడే శబ్దం కూడా ఓంకార తరంగాల్లోనే ఉంటుంది. ఏ భావాలకు ఆ భావాలు వాటి స్థానంలో అవి గొప్పవే. మనం వాటి గొప్పతనాన్ని తెలుసుకొని అభ్యాసం చేయాలి. అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను, నలుగురు మంచి వాళ్ళతో కూర్చొని వాళ్ళు చెప్పే మంచి మాటలు వింటుంటే మనకు తెలియకుండానే మన మనసులోంచి మంచి భావాలు పడతాయి. అందుకనే సత్సంగం చాలా ముఖ్యం. పనికి మాలిన సొల్లు కబుర్లు చెప్పుకుంటూ నెగిటివ్ థింగ్స్ ప్రాపగేట్ చేసే అజ్ఞానుల దగ్గరికి, గాసిప్ మాంగర్స్ దగ్గరికి అస్సలు వెళ్ళి కూర్చోవద్దు. వాళ్ళు నీ మనసుని, బ్రెయిన్ని కలుషితం చేస్తారు. కాబట్టి మంచి వ్యక్తి దగ్గర కూర్చొని మంచి మాటలు వింటే ఆ సత్సంగంలోంచి మంచి విషయాలు పడతాయి. విశ్వ ప్రయోజనం నెరవేర్చడానికి మంచి మనిషిగా గొప్ప భావాలతో తలమునకలు కావాలి. దివ్యత్వానికి మంచి భావమే చక్కటి దారి అని తెలుసుకోవాలి.